రేపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట నిఘాని ఏర్పాటు చేశారు. గడ్చిరోలి జిల్లాలో ఏకంగా 16,000 మందితో భద్రతని కట్టుదిట్టం చేశారు. 130 అత్యాధునిక డ్రోన్లతో ప్రత్యేక టీంలని నియమించారు. 153 పోలింగ్ కేంద్రాలకు హెలికాప్టర్లలో సిబ్బందిని తరలించారు. సిబ్బందికి ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. వాటిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకి బయలుదేరారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తంగా 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న కౌంటింగ్ చేసి తుది ఫలితాలు వెల్లడిస్తారు. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అధికారంలో ఉంది. మళ్లీ మరాఠా గడ్డపై అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి కూటమి ప్రయత్నిస్తోంది. మా లడ్కీ బెహన్ యోజనపై మహాయుతి ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే 2.34 కోట్ల మంది మహిళలకు నెలకు 1,500 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటు మహావికాస్ అఘాడీ కూడా అధికార పీఠం కోసం ప్రయత్నాలు జోరుగానే చేస్తోంది. మరాఠా కోటా ఉద్యమం, మరాఠా ఆత్మగౌరవంపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రధానంగా ప్రచారం చేసింది. మహారాష్ట్రలో మొత్తంగా 9.7 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 4.93 కోట్ల మంది కాగా మహిళలు 4.6 కోట్లుగా ఉన్నారు. నవంబర్ 20న జరిగే పోలింగ్ లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక అన్ని పార్టీలకు రెబల్స్ బెడద విపరీతంగానే ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 69 మంది రెబల్స్ బరిలోకి దిగారు. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి 29 మంది రెబల్స్ ఉన్నారు. బీజేపీ టికెట్ రాకపోవడంతో 13 మంది అభ్యర్థులు రెబల్స్ గా బరిలోకి దిగారు.